ఫైనల్‌గా మా అన్న వాళ్ళైతే లడ్డూలు తీసుకొచ్చేసిన తర్వాత టెంకాయి, కర్పూరాన్ని ముట్టించుకొని వచ్చేసాం కదా! ఇంకా మాకు చల్లగా అక్కడ వాతావరణానికి వేడిగా బాదం పాలైతే తాగేసాము. ఇంక చిన్న కుట్టి పాప చూడండి ఫోన్‌లో ఎంత క్యూట్‌గా మాట్లాడుతూ పోతుందో. లడ్డూలైతే గైస్ నిజంగానే చాలా డేస్ తర్వాత నేను అలాంటి లడ్డూలు చూశాను. నెయ్యి అయితే ఎట్లుందంటే ఆ లడ్డు ముట్టుకుంటే కింద ఊడిపోతదేమో అన్నంత భయంతో పట్టుకున్నాను. అంత ఫ్రెష్‌గా బాగుంది ఆ స్మెల్ కానీ. చాలా డేస్ తర్వాత అలాంటి లడ్డు నేను తిన్నాను. లైటింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. వైకుంఠ ఏకాదశికి ఆ డెకరేషన్ లైటింగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా వైకుంఠ ఏకాదశికి తిరుమలకి వచ్చి ఉంటే ఆ డెకరేషన్స్ చూస్తుంటే నాకు కమెంట్ చేసేసేయండి. అండ్ అలాగే మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోదామని చెప్పి ఇంకా దారమ్మటూ వెళ్తుంటే ఇంకా లైటింగ్స్ వస్తూనే ఉన్నాయి. గోపురం దగ్గర అయితే నేను లైటింగ్ అది తీయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే చాలా ఎక్కువైపోతుంది మాకు. ఇక్కడైతే సాంబార్ అన్నం పెడతారు, మామూలుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి దర్శనం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ సాంబార్ అన్నం తినడం కూడా అంతే ఇంపార్టెంట్ గైస్. సో వెళ్ళినప్పుడు సాంబార్ అన్నం కూడా తినడం మర్చిపోకండి. అండ్ ఫైనల్గా ఇంకా కొండ కిందకైతే వచ్చేసాము. గరుడ వాహనుడు చూడండి ఇక్కడ స్వాగతం పలుకుతాడు అనమాట మనకి ఎంట్రన్స్లోనే, బస్సులు కార్లు అని వెళ్ళే దగ్గర. ఇంక ఫుల్ లైటింగ్స్ అంతా ఎంజాయ్ చేసేసి మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం దర్శనం అంతా చేసుకున్న తర్వాత. ఎవరన్నా తిరుమలకి వచ్చుంటే వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుంటే మాత్రం కమెంట్ చేసేయండి గైస్. అండ్ మన ఛానల్ని న్యూగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.